హలో గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. మళ్ళీ ఒక బ్లాగ్తో అయితే మేము ముంగటికైతే చేసిన. ఈరోజు మన బ్లాగ్ వచ్చి అయితే బండి మీదనే. బండికి అయితే చిన్నగా సెటప్స్ అయితే వేసుకున్నా. అంటే మీ వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేను, బట్ చిన్నగా అయితే కొంచెం యాక్సరీస్ యాడ్ చేసిన. ఒకటి ఎంటకి టాప్ ర్యాక్, ఇంకోటి ఇన్స్టా 360 పెట్టేసిన, అది హోల్డర్. మళ్ళీ ఈ బురద చిత్తకుండా అయితే ముంగట నెక్స్ట్ మడ్ గార్డ్ది, ఎందుకంటే ఎక్స్పల్స్కి అది ముంగట రాదు. దానివల్ల ఏంటంటే మనకి ఈడకెళ్ళి ఈడ వరకు అయితే నడుపుతున్నప్పుడు జిస్తుంది. అది అయితే ఫిట్ చేసినాం. ఇప్పుడు బ్లాగ్కి రీజన్ వచ్చేసి అయితే మనం నెక్స్ట్ మంత్ కాదు, ఒక 2-3 డేస్లో అయితే ఈ బండి మీద అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఒక 2-3 రోజులు అయితే ఈ బండి మీద అయితే మనం ట్రిప్ ఎడకి అంటే తిరుపతి. ఇప్పుడు మన బండి కూడా ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్లు అయితే తిరిగింది. 2000 ఒక్క నిమిషం చెప్తా. మన బండి అయితే ఇప్పుడు ఎంత తిరిగింది తెలుసా? 3000 చిల్లర తిరిగింది. 6000 వరకు అయితే సెకండ్ సర్వీసింగ్కి టైం ఉంది. మనం అప్పటి వరకు అంటే దీంట్లో ఉన్న కిలోమీటర్స్లో అయితే మనం తిరుపతి ప్లాన్ అయితే ఇచ్చినాం. ఇంటికి టాప్ బాక్స్ ఫిట్ చేసుకుంటాం. ఇప్పుడైతే తీసుకురాలే, దాంతో కూడా చూపెడతా. అంటే ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి అయితే ఫిట్ చేసేది చూపెడితే ఇదైతే బండి ఓవరాల్ లుక్. టాప్ బాక్స్ ఫిట్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ చేంజ్ అవుతుంది. మనమైతే ఇంతే అవుతారం, మనది ఏం లేదు. మన కాడ ఆల్రెడీ ఒక రైడింగ్ జాకెట్ కూడా ఉంది, అదైతే రెడ్ కలర్. దీనికి బండికి అయితే ఫరక్ కనబడుతుంది. దానికి అయితే అటు సైడ్ ఎండ పెరుగుతున్నది అని చెప్పి అయితే సైడ్గా తీసుకొచ్చిన. ఇక అట్లయితే ఇస్తాం. మనం మండే రోజు అయితే దీని మీద రైడ్ అవుతున్నది. ఇప్పుడు ఇంటికి పోయి అయితే టాప్ బాక్స్ ఫిట్ చేసి మళ్ళీ అది చూపెడతాం. ఇంకొకటి, దాంట్లో నేను ఛార్జింగ్ చూసుకోలేదు, దాంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. దాంట్లో కూడా వీడియో ఏమంటారు క్లారిటీగా అయితే వస్తుంది అనుకుంటున్నా. అంటే దీనికి ఏం మనం సెట్ చేయలేం కదా, మైక్కి, హెల్మెట్కి. ఇగో ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ కూడా ఏం లేదు. అంటే ఇంటర్కామ్ ఫిట్ చేయలేము, మైక్ కూడా ఫిట్ చేయలేము. జస్ట్ ఏంటంటే దూరంకి వెళ్ళే వాయిస్ మాట్లాడితే వినబడేటట్టు అయితే ఉన్నది. అది ఒకసారి చెక్ చేసుకోవాలి వస్తుందా లేదా వాయిస్. దాన్ని బట్టి మనం ఇంకా ఏంటంటే అది పడ్డదయ్యా కాసా. ఇక హెల్మెట్కి అయితే ఏం కాలేదు. ఇక అట్లయితే ఉన్నది. మనమైతే ఇక ఇంటికి పోయి టాప్ బాక్స్ ఫిట్ చేసి అట్లనే దాంట్లో ఛార్జింగ్ పెట్టి, ఇంకోటి బ్యాంకుకి పోయే పని ఉన్నది. దాన్ని బట్టి అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మనం ఇక మెల్లమెల్లగా అయితే కంటిన్యూ చేద్దాం. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక అట్లయితే ఉంది గాయస్. ఇగో కనబడుతుందా? కొంచెం చేసిన. ఇంకా మనము సైడ్కి ఇటు సైడ్ ఉంటుంది కదా, క్రాష్ గార్డు ఎంటకి కూడా ఫిట్ చేసినామంటే బండి బాగానే సెట్ అయిపోతుంది. దీని మీద రివ్యూ కూడా మనం మాట్లాడదాం. ట్రిప్కి ఎట్లా పోతున్నాం కాబట్టి దాని మీదకి వెళ్ళి అయితే బ్లాగ్ చేద్దాం. ఇక మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. బండి మీద కూడా ఎవరైనా నాకు తీసుకోవాలి అని కూడా కొందరు అడిగిన ఉండే. అంటే నేను వీడియోస్ పెట్టలేదు, జస్ట్ ఏమంటారు మనకు తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు లోకల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా అడిగిన ఉండే బండి తీసుకునేటట్టు ఉందా లేదా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి మస్తు మంది రివ్యూస్ పెడుతున్నారు కదా, బండిలోకి వెళ్ళి సపోర్ట్. ఆ సపోర్ట్ అంటే ఎటు వస్తుంది, దాన్ని మనం మార్చలేము. షోరూమ్ మనది. ఇంకోటి ఏంది, జస్ట్ ఫస్ట్ సర్వీసింగ్ ఒకటే అయింది, సెకండ్ సర్వీసింగ్ ఇంకేం కాలేదు. దాన్ని బట్టి ఇప్పుడు ట్రిప్ కంప్లీట్ అయిందంటే సెకండ్ సర్వీసింగ్ అవుతుంది. దాని తర్వాత మనం మాట్లాడదాం ఎట్లా. ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ మన పటాన్చెరుకి వెళ్ళి తిరుపతికి. ఇక అట్లా ఉన్నది, చూద్దాం ఎట్లా అవుతుందో. చాలా ఇప్పుడైతే ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకొని దాని తర్వాత టాప్ బాక్స్ ఫిట్ చేసుకొని అయితే మనం వచ్చి మళ్ళీ బ్లాగ్ చేద్దాం. బ్యాంకు కూడా ఇవ్వాలి కదా. సరే, మనం మళ్ళీ అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇదైతే ఇప్పుడు ఇక టాప్ బాక్స్ కూడా ఫిట్ చేసిన. ఇప్పుడు కరెక్ట్గా అవుతుంది. జస్ట్ ఏమంటారు సైడ్కి క్రాష్గా ఫిట్ చేసినామంటే బండి లుక్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్లా అవుతున్నది సాప్. ముంగట టాప్ బాక్స్ ఎంటెక్ టాప్ బాక్స్, ముంగట మట్టి పడకుండా ర్యాక్, వీడేమో ఇన్స్టా 360 క్లారిటీగా వీడియో తీసుకోవడానికి. దీనికి జస్ట్ అయితే మనం దాని మీదనే ఫిట్ చేసినాం, దీంట్లో ఏం లేవు కూడా. $45 లీటర్స్ ఎంత అనుకుంటుంది, 40 45 రామ్కోట్లో పోయి తీసుకుని ఉండే. ఇక ఇట్లా అవుతుంది బండి షాప్. దీని మీద ఇక ఎల్లుండి అయితే తిరుపతి ప్లాన్. మండే రోజు కాదు శ్రీకాంత్ మనం పోయేది, మండే రోజు తిరుపతి. ఈరోజు ఏంది థర్స్డే. ఇంకొక 2-3 థర్స్డే అంటే ఏంది, ఒక 3 రోజులు ఉన్నాయి. ఇక 3 రోజుల తర్వాత ఈ బండి మీద అయితే ఫస్ట్ ట్రిప్ అయితే, ఫస్ట్ లాంగ్ ట్రిప్ బండి మీద. అంత డిస్టెన్స్లో అయితే ఏం ట్రావెల్ చేయలే. ఇక ఫస్ట్ లాంగ్ ట్రిప్ అయితే బండి మీద, అదైతే ప్లాన్. ఇక
ఆ ట్రిప్లో మనకి బండి మీద ఎట్లుంటుంది లాంగ్ డ్రైవ్లో అయితే బాగానే ఏమంటారు లోకల్ అయితే బాగానే కనబడ్డది. ఆఫ్ రోడింగ్లో అయినా సరే గుంతల రోడ్లో అయినా సరే మంచిగా పోయింది. ఇక లాంగ్ డిస్టెన్స్కి ఎట్లా అనిపిస్తుందో చూడాలి ఒకసారి అయితే నడిపి, ఎందుకంటే మనం జస్ట్ దాన్ని 3000 కిలోమీటర్స్ అని నడిపినాం. బండి అయితే ఓవరాల్గా అయితే ఇట్లా లుక్ కనబడుతుంది. క్రాచ్ గార్డ్ కూడా ఉంటే ఇంకా బాగా సెట్ అవుతుండే. ఇక మెల్లగా వేసుకుంటా, ఎందుకంటే మనం ఏం చేస్తలేమన్నట్టు దాని బండిలో ఏం గెలకలే. ఇప్పుడైతే ఇక బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక బండిని అయితే మార్పులు చేయాలి. ఇక ఓవరాల్గా అయితే ఇక ఇదైతే మనది ప్లాన్. మండే రోజు తిరుపతి పోడు. ఇంకోటి ఈ బండి వచ్చి అయితే ఎక్స్పల్స్ 210 Pro ఉన్నది. 210 కూడా కాదు, 210 Pro. 210 అంటే ఇక దీంట్లో వైట్ కలర్ ఇస్తాడు బండిని. మనం 210 Pro ఇది. లిక్విడ్ కూల్ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, అదంతా హిసాబ్ అవుతుంది. అది మళ్ళీ వచ్చే వీడియోలో అయితే మాట్లాడదాం. ఇదైతే ఇక ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ మాట్లాడదాం. ఇంకోటి బండికి అప్డేట్ చేసినప్పుడు దాన్ని బట్టి కూడా ఇక మెల్లమెల్లగా అయితే బ్లాగ్ చేసుకుంటూ అయితే పోదాం. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. మండే రోజు కలుసుకుందాం ఇక.